నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణను కుదిపేస్తున్న కేసుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాస్క్ ఫోర్స్ ముసుగులో తాను చేసిన అక్రమాలను పోలీసుల ముందు చెప్పినట్టు తెలుస్తోంది. ఎవరి ఆదేశాలతో పనిచేశారు, ఏం చేశారు అనే అంశాలన్నీ తన వాంగ్మూలం ద్వారా బయటపెట్టినట్లు తెలుస్తోంది. రాధాకిషన్రావు ముఖ్యంగా 2 రకాల అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీల డబ్బును ఎక్కడికక్కడ పట్టుకోవడం, బీఆర్ఎస్ నేతల డబ్బులను ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ వాహనాల్లో తరలించడం వంటి పనులు చేసినట్లుగా చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు సేకరించిన సమాచారం మొత్తాన్ని ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు చేరవేసేవాడని సమాచారం. ఎవరు ఎక్కడి నుంచి ఎంత మొత్తాన్ని ఏ రూట్లలో డబ్బును తరలిస్తున్నారు అన్న వివరాలను ట్యాపింగ్ ద్వారా సేకరించిన ప్రణీత్ రావు ఆ సమాచారాన్ని ప్రభాకర్ రావుకు చేరవేసేవాడని పోలీసుల వాంగ్మూలంలో రాధాకిషన్రావు చెప్పినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జరిగిన పరిణామాలు రాధాకిషన్రావు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే ఐజీ ప్రభాకర్ రావు ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్రావు వాంగ్మూలంలో చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పాటు మునుగోడు ఉప ఎన్నికపై కూడా కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు రాధాకిషన్ చెప్పినట్లు తెలుస్తోంది. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచాక ఎలాగైనా బీజేపీని మునుగోడులో ఓడించాలని కేసీఆర్ భావించారని రాధాకిషన్రావు చెప్పినట్లు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ప్రభాకర్ రావు తనతో చర్చించినట్లు రాధాకిషన్ చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలు పైలట్ రోహిత్ రెడ్డిని సంప్రదించారని, రోహిత్ రెడ్డి కేసీఆర్ కు సమాచారం ఇచ్చారని చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు వారికి సర్వేలైన్స్ పెట్టాలని ఎస్ఐబికి కేసీఆర్ చెప్పినట్లు రాధాకిషన్ తన స్టేట్మెంట్ లో చెప్పారని సమాచారం. కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతల ఫోన్లను ప్రణీత్ రావు టీం ట్యాప్ చేసిందని, ఫోన్ ట్యాప్ ద్వారా ఒక ఆడియో టేప్ ను కేసీఆర్ కు పంపించినట్లు రాధాకిషన్ తన స్టేట్మెంట్ లో చెప్పినట్లు తెలుస్తోంది. ట్రాప్ కు ఒక రోజు ముందు ఫామ్ హౌస్ లో కెమెరాలను ఫిక్స్ చేశామని, మరో 3 ఎమ్మెల్యేలను అందులో పాలు పంచుకోవాల్సిందిగా కేసీఆర్ చెప్పారని, ఆపరేషన్ మొత్తాన్ని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు చూసుకున్నారని రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది. బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని కేసీఆర్ ఆదేశించారని, సంతోష్ ను అరెస్ట్ చేసి లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ కాకుండా కాంప్రమైజ్ అవుదామని కేసీఆర్ అనుకున్నారని, కానీ కొంతమంది అధికారుల అసమర్థత కారణంగా సంతోష్ ను అరెస్ట్ చేయలేకపోయామని రాధాకిషన్ రావు చెప్పినట్లు తెలుస్తోంది. పలువురు అధికారులను కేరళకు పంపించినా ప్లాన్ సక్సెస్ కాలేదని, సంతోష్ ను అరెస్ట్ చేయలేకపోవడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు చెప్పారని తెలుస్తోంది. కేసీఆర్ తో ఉన్న అనుబంధం కారణంగా ఇంతకంటే ఎక్కువ విషయాలు తాను చెప్పలేనని స్టేట్మెంట్ లో రాధాకిషన్ రావు పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పలువురు బీజేపీ నేతలతో పాటు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాధాకిషన్ స్టేట్మెంట్ లోని అంశాల ఆధారంగా దర్యాప్తు బృందం మరోసారి స్పీడ్ పెంచే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.